హలో అండి. నమస్కారం అందరికీ. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! సో, కాస్టర్ ఆయిల్‌తో హెయిర్ ఎలా నేను లైక్ ఫ్రీజీ హెయిర్ నుంచి చాలా మంచి హెయిర్ ఎలా వచ్చిందో అని. సో, ఇప్పుడైతే నేను మీకు చెప్తాననే విధంగా టిప్ చెప్తున్నా ఫర్ డాండ్రఫ్. ఇక్కడనైతే కుంకుడుగాయలు పెడుతున్నా. సో, ఈ కుంకుడుగాయలు ఆప్షనల్. మీకు కావాలనుకుంటే ఎప్పుడు రెగ్యులర్‌గా యూజ్ చేసే షాంపూ యూజ్ చేసుకోవచ్చు. అండ్ నేను కూడా రేర్‌గా యూజ్ చేస్తాను ఇది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గోంగూర నేనైతే మిక్సీ పట్టుకున్నా. సో, గోంగూరలో ఉన్న పులుపు అండ్ ఆల్సో కుంకుడుకాయలో ఉన్న చేదుకి డాండ్రఫ్ పోతుంది. ఎప్పుడైతే నేను నా స్కల్ డాండ్రఫ్ చూసానో డైలీ పొల్యూషన్ వల్ల ఆ వైట్‌గా ఇలా కొంచెం మనకి రాలుతా ఉంటది కదా! అండ్ ఆల్సో ఆయిల్ పెట్టుకున్నప్పుడు తెలిసిపోతుంది. సో, నేను వెంటనే ఈ గోంగూర పేస్ట్ కొంచెం కరివేపాకు మిక్స్ చేస్తా. ఇక్కడైతే ఇప్పుడు చేయలేదు, అది ఆప్షనల్. అది వేసేస్తాను. అండ్ ఇక్కడ నేను ఫ్లెక్స్ సీడ్స్ కూడా చూపిచ్చాను. సో, ఆ ఫ్లెక్స్ సీడ్స్ వచ్చి జస్ట్ హెయిర్ సాఫ్ట్‌నెస్ కోసం అయితే నేను ఆ వాటర్ అప్లై చేసుకున్నా బాయిల్ చేసింది. అది ఆప్షనల్, మీ ఇష్టం. సో, ఇది నాకైతే డ్రాస్టిక్ చేంజ్ ఇచ్చింది. డాండ్రఫ్ నుంచి ఓవర్‌టేక్ చేయడానికి ఆమదం వచ్చి హెయిర్ బ్లాక్ అవ్వి మంచిగా స్ట్రెంగ్తన్ హెయిర్ కోసం అని చెప్పి ఇక్కడైతే చూస్తున్నారు కదా ఫొటోస్‌లో, చాలా డ్రాస్టిక్ చేంజ్. అండ్ ఆల్సో స్కిన్‌ని కూడా నేను హైడ్రేటెడ్‌గా ఓవర్‌టేక్ చేశాను. చాలా డ్రైనెస్ అయిపోయి, ఏజింగ్ వచ్చేసి చాలా డల్ అయిపోయింది. దాని నుంచి బ్రైటన్ స్కిన్ ఎలా వచ్చింది అని చెప్పి నేను నెక్స్ట్ వీడియోస్‌లో అప్లోడ్ చేస్తాను. అన్ని హోమ్ రెమెడీస్ అండ్ ఆల్సో నేను చూసిన చేంజెస్. సో, నాకు యూజ్ అయినవి టిప్స్ ఇక్కడ నేను పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. అండ్ నేను యూజ్ చేసే కాస్టర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్